ముస్లిం జనాభా ప్రాతిపదికన రాజ్యాంగ హక్కులు కల్పించాలని భారత రాజ్యాంగ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షులు ఎండి ఇలియాస్ డిమాండ్ చేశారు. నెల్లూరు ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14% ముస్లిం జనాభా ఉందని, ప్రతి జిల్లాలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను స్థాపించాలని, వక్ఫ్ బోర్డు లోపాలను సరిదిద్దాలని, హాజ్ యాత్రకు 50% సబ్సిడీ ఇవ్వాలని, మైనార్టీ కార్పొరేషన్కు తగినంత నిధులు మంజూరు చేయాలని, ముస్లిం జనాభా దమాషా ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లను అమలుపరిచే రాజకీయ పార్టీకే తమ మద్దతు ఉంటుందని, ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి రాజకీయ పార్టీకి వినతి పత్రం అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ కరీం, షకీల్, నవీన్ అహ్మద్, సర్దార్, అబ్దుల్ గనీ తదితరులు పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రభుత్వాలు కేవలం ముస్లింలకు ఒక ఓటు బ్యాంక్ లాగానే యూజ్ చేసుకోవడం ఆనవాయితీగా అయిపోయినది. అదేవిధంగా మన వక్ఫ్ బోర్డ్ పరిస్థితి దారుణంగా అయిపోయింది. రాజకీయ నాయకుల చేతుల్లో మరియు పెద్దవారి చేతుల్లో అది కీలుబొమ్మలాగా మారిపోయి అది ఆ వక్ఫ్ బోర్డు ఆస్తులన్నీ అన్యాక్రాంతమైపోతున్నాయి. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూళ్ళు, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళు దాన్ని పట్టించుకునే పరిస్థితి అసలు మన రాష్ట్రంలోనే అసలు లేదు. మైనారిటీ ఫండ్స్ అని చెప్పి ఏదైతే వస్తున్నాయో దానికి సరైన నిధులు లేవు, దానికి ఏదైతే సరైన ఉపయోగం లేకుండా పోతుంది. ఇప్పుడు అన్ని రాజకీయాల పార్టీలకి మేము ముస్లింల తరఫున నగరంలో ఉన్నటువంటి ప్రతి ఏరియాలో మేము ముస్లిం సమాజం నుంచి సేకరించినటువంటి అభిప్రాయాలను ఈరోజు డిమాండ్ల రూపంలో అన్ని రాజకీయ పార్టీల ముందు పెట్టదలుచుకున్నాము. ముస్లిం జనాభా దామాషా ప్రకారం వారికి పార్టీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ సీట్లు మరియు పార్టీ నిర్మాణంలో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని కమిటీలలో 12% ప్రాతినిధ్యం కల్పించాలి. రెండవది, ముస్లిం మైనారిటీ సబ్ ప్లాన్ ప్రకటించి మరియు దానికి తగిన నిధులు జనాభా దామాషా ప్రకారం బడ్జెట్లో కేటాయించాలి. నెంబర్ 3, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళు ప్రతి జిల్లాకు కనీసం 10 పాఠశాలలు స్థాపించాలి. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ను తగినన్ని నిధులతో పునర్వ్యవస్థీకరించి మరియు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. నెంబర్ 5, వక్ఫ్ బోర్డులో ఉన్న లోపాలని తొలగించి కేరళ రాష్ట్ర తరహా పటిష్టమైన వక్ఫ్ బోర్డు చట్టాన్ని చేసి అమలు చేయాలి. మరియు ప్రతి జిల్లాలో జ్యుడిషియల్ అధికారాలతో ప్రత్యేక అధికారిని నియమించాలి మరియు అన్యాక్రాంతమైన వక్ఫ్ భూముల్ని వెంటనే స్వాధీనం చేసుకొని వక్ఫ్ బోర్డుకు అప్పగించాలి. హజ్ యాత్రికులకు వక్ఫ్ బోర్డ్ నిధుల నుండి 50% సబ్సిడీ ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలి. అదేవిధంగా మహిళల కొరకు కేవలం మహిళా సిబ్బందితో ప్రతి జిల్లాకు ఒక ఆసుపత్రి నియమించాలి. ఈ డిమాండ్లు ఏ పార్టీలు అయితే తమ మేనిఫెస్టోలో పెట్టి ముందుకు వస్తుందో ఆ పార్టీకి మేము సహకారం ఇస్తాం, ఓట్లేస్తాం. అదేవిధంగా మేము రాష్ట్రం మొత్తం ప్రతి జిల్లాలో ఉన్నటువంటి జేఏసీలతో మాట్లాడి వాళ్లతో కూర్చొని రాష్ట్రం మొత్తం ముస్లిం మైనార్టీలందరూ ఒకే వైపు ఓటు వేసేటట్టు ప్రయత్నం చేస్తాం. अला रसूलिल करीम। आज हम जेईसी भारत राज्यांग परिरक्षण जॉइंट एक्शन कमेटी की तरफ से सारे पार्टियों को, चाहे वो कांग्रेस पार्टी हो, तेलुगु देशम पार्टी हो, वाईएसआरसीपी पार्टी हो, जनसेना हो, जितने पार्टियां हैं उन सब से हमारी एक गुजारिश है, क्योंकि हमने तकरीबन 1 साल से मुसलमानों को जोड़कर मुसलमानों के हुकूक़ के ताल्लुक़ से गौर खोज किया है। मुख्तलिफ़ लोगों ने, जो समझदार किस्म के ज़ीराई किस्म के लोगों ने अपने अपने एतबार से राय पेश की, तो फिर हमको उसको एजेंडे के तौर पर, डिमांड्स के तौर पर हमने इसको बनाया और आज प्रेस मीट के ज़रिए से सारे पार्टियों को ये डिमांड्स पेश कर रहे हैं। मुसलमानों को किसी भी तरह जब से आज़ादी आई सिवाय वोट बैंक के किसी और तौर पर उनको देखा नहीं गया है। उनकी हुकूक़ की पूरी तौर पर अदायगी नहीं की गई, उनकी हुकूक़ की पामाली हुई है। किसी तरह उनके हुकूक़ की तरफ तवज्जो नहीं है, चाहे वो नौजवानों के ताल्लुक़ से हो, स्कूल के ताल्लुक़ से हो, पढ़ाई के ताल्लुक़ से हो, और इसी तरह जो है फाइनेंस के एतबार से हो। हर लाइन से मुसलमानों के हुकूक़ की हर एतबार से ख़त्म कर दिया गया है। अब यहाँ तक कि एमएलए, एमपी, एमएलसी और निचले से लेकर ऊपर तक सारे चीज़ों में कोई हक़ उनका नहीं है और उनके सारे चीज़ों को ख़त्म कर दिया गया है। अब देखा गया कि मुसलमान कितने एमएलए हैं, कितने एमपी हैं
और कितनी एमएलसी हैं, कितने कारपोरेशन में जो है कारपोरेटर बैठे हुए हैं और कितने जो है हुकूक के लिए इनके एतबार से मुतालबा करने वाले हैं, सारों को ख़त्म कर दिया गया। इसके लिए हमने चंद डिमांड्स पेश किए हैं। वो ये है कि हर पार्टी एमएलए, एमपी, एमएलसी 12% मुसलमानों के लिए आंध्र प्रदेश के एतबार से तय किया जावे, इसको अपने मैनिफेस्टो में लिखा जावे। और इसी तरह मुस्लिम अक़लियती ज़ैली मंसूबा का ऐलान आबादी के तनासुब से बजट को अलर्ट किया जावे और इसको मुख्तस कर दिया जावे। और नंबर 3, अक़लियती रहाइश स्कूल हर ज़िले में 10 स्कूल कायम किए जावे ताकि मुसलमान बच्चे स्कूलों में पढ़कर अच्छी तरह जो है आगे तरक्की कर सके। नंबर 4, मुनासिब फ़ंड्स और बिला सूद ख़र्ज़ों की जो है अक़लियती मालियती कॉरपोरेशन को कायम किया जावे ताकि मुसलमान कुछ क़र्ज़ लेकर अपने तौर पर जो है कुछ कारोबार कर सकें। और नंबर 5, वक्फ बोर्ड मौजूदा खामियों को ख़त्म करके, जितने कमियां उसके अंदर वो ख़त्म करके केरला रियासत की तरह इसके अंदर क़ानून बनाकर आंध्र प्रदेश को उसको नाफिज़ किया जावे। और फिर जितने ज़मीनें और जितने बंगले और बिल्डिंगें हैं सारों को अपने कब्ज़े में लेकर वक्फ बोर्ड के हवाले कर दिया जावे। और नंबर 7, हज बैतुल्ला मुसलमानों का एक अहम फरीज़ा है और काबा देखने के लिए हर कोई तड़पता है। अब वो अपनी ताकत के मुताबिक जाने वाले जाएंगे, लेकिन कमज़ोर किस्म के लोग होंगे जो पूरे तौर पर ताकत नहीं रखते। ऐसे लोगों के लिए वक्फ बोर्ड की तरफ से 50% बजट अलाट किया जावे ताकि हर मुसलमान काबतुल्लाह को जा सके। और ख़वातीन के एतबार से, औरतों के एतबार से एक हस्पताल को तैयार किया जावे, चाहे वो मुसलमान हो, हिंदू हो, हर कोई उसके अंदर दिखा सके। और उसके अंदर काम करने वाला अमला भी लेडीज़ ही हो, ख़वातीन ही हो, कोई मर्द वहाँ ना रहे। सिक्योरिटी गार्ड से लेकर हस्पताल तक यानी डॉक्टर तक सारे के सारे, निचले से लेकर ऊपर तक सारे के सारे ख़वातीन का अमला हो ताकि मुसलमानों की हिफाजत भी हो सके। मुसलमान सही तौर पर बग़ैर जो है शर्माए कि वो अपने इलाज व मुआलजा के लिए आगे बढ़ सके। ये हमारे ताल्ला ये आगे रियासत के एतबार से इसको आगे बढ़ाएंगे और जो इसका पूरा करेगा, हम मेहनत करके पूरे आंध्र प्रदेश में सारे मुसलमानों को उस पार्टी के लिए वोट डालने के लिए हम जो है कोशिश करेंगे। अल्लाह